వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందమ్మా? ఆయనే ఇప్పుడు ఎక్కిన ఆయనే. ఎవరు? జగన్. ఆయనే వస్తాడు అంటున్నారు అందరూ. మరి ఆయన పరిపాలన బాగుందా? పరిపాలన అంటే మనకి ఏం తెచ్చు బాబు, నాకు ఏదో బొచ్చు వస్తున్నాడు. వస్తుందా చాలు. అన్నీ బాగానే జరుగుతున్నాయా? ఇంకా హాస్పిటల్కి వెళ్తున్నాను. వచ్చే ఎన్నికల్లో ఎవరు సీఎం అయితే బాగుంటుందన్న? మా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ వస్తే ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? ఎన్నైనా చేయొచ్చు. ఇప్పుడు చేసే దాంట్లో జగన్ మీద పవన్ కళ్యాణ్ వేరే ఎట్లు బెస్ట్. ఏ రకంగా? సాయం చేస్తాంలో ఈ చేస్తాంలో ఇప్పుడు ఇంటింటికి వెళ్తాడు, ఈ కూలిపోతుండే ఆడు ఏం చేస్తా. సీట్లు వస్తాయండి. ఆ సీట్లు ఎన్ని వస్తాయో ఏమో అసలు మీకు 170 వచ్చేస్తాయా? అసలు 100. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేకే టీడీపీతో పొత్తు పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఎలక్షన్కి వెళ్తున్నారు. అది అనుకుంటామేనండి. ఇప్పుడు పవన్ జగన్ ఏం చేస్తాడు, ఏం చేశాడు? ఆ రైతులు సరిగ్గా డబ్బులు ఇచ్చాడు, ఇప్పుడు ఇసుక పెంచేసాడు. అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే ప్రతి పేదవాడు కూడా సంతోషంగా ఉంటాడు. ఇసుక పెంచేసాడు. ఆ బ్యాన్ జాబ్లో ఇప్పుడు కూడా మళ్ళీ రోడ్డు పెంచాడు. అంత జగనాడు. ఇప్పుడు అదే వేస్తున్నాడు, ఇదే వేస్తున్నాడు అంటే ఏం వేస్తాడు? ఇప్పుడు బాగా డబ్బులు బాగా వేస్తున్నాడు. ఆ జగన్ ఏంటండి, మా పవర్ వస్తే ఏంటన్నా తెలుస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? మన జగనే అన్న. ఎందుకని జగన్ కోరుకుంటున్నారు? మళ్ళీ జగన్కి పేదవాళ్ళకి బాగా చేస్తున్నారని కోరుకుంటున్నాం అన్న. పిల్లలకి బడి స్కూళ్ళు, ఏ ఆడవాళ్ళకి పరిపాలన బాగుందా? పరిపాలన బాగుంది. అభివృద్ధి ఏం జరగట్లేదు అంటున్నారు. ఎవరన్నారన్న? చాలా జరిగింది. 2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి. ఎందుకని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి? ఎందుకంటే స్వచ్ఛందంగా వాళ్ళు ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఏంటంటే డైరెక్ట్గా ఇవాళ ప్రజలకు, పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు డైరెక్ట్గా ఆయనకు అందుతున్నాయి కనుక ఈరోజు పేద ప్రజలందరూ కూడా ఆయనకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదో కొంతమంది ఎదురుగా ఉండొచ్చు, కానీ 80% ఈరోజు బడుగు బలహీన వర్గాలు, ఎస్టీ, మైనారిటీ వర్గాలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రహదారులు అభివృద్ధి చేయలేదు, పాడైపోయినాయి పూర్తిగా. అవి జగన్మోహన్ రెడ్డి వచ్చి 4 సంవత్సరాలు అయింది. అంతకుముందు ఏమైనాయి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా రోడ్లు బాగుపడి, కానీ కొన్ని రోడ్లోనే ఈ లోపు అవుతాయని టెండర్లు గట్ట వేశారు. అవి తొందరలోనే అవుతాయి అని మేము అనుకుంటున్నాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది? పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే బాగుంటుంది. కళ్యాణ్ గారు వస్తే మంచి ప్రభుత్వం వస్తుంది, బంగారు ప్రభుత్వం అని మేము ఆశిస్తున్నాం. అంటే ఇప్పుడున్న ప్రభుత్వ పనితీరు నచ్చలేదా? ఈ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం వస్తే మొత్తం పేద ప్రజలు అందరికీ బాగుంటుందని మా ఉద్దేశం. అంటే ఇప్పుడు కూడా జగన్ గారు మరి అన్ని మంచి పథకాలు పెట్టారు కదా, ప్రతి ఒక్కరికి కూడా మేలు చేకూరే పథకాలు. కానీ అబ్సల్యూటీ పవన్ కళ్యాణ్ గారు వస్తేనే బాగుంటుందని ఈ పథకాలు మాకేమీ అందుట్లే. ఆయన వస్తే ఎంతకన్నా మంచి అభివృద్ధి జరుగుతుంది, బాగా అభివృద్ధి జరుగుద్ది. మళ్ళీ నిరుద్యోగాలకి ఉద్యోగాలు వస్తాయి, అన్నీ బాగుంటాయి. మొత్తం పేద ప్రజలు అందరికీ బాగుంటుందని మా ఉద్దేశం. ఆయనే రావాలి కళ్యాణ్ గారు. ఆయన సీఎం అవ్వాలని మా కోరిక. అవే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? జగన్ అన్నగా ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మాకు అవగాహన. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అభివృద్ధి ఏమైనా జరిగిందా? జరిగిందండి. దాన్ని కూడా మాకు బాగా వెళ్తుంది. అన్నీ కూడా సంకల్పం బాగా జరుగుతుంది. కొన్ని పనులు ఆయనే రావాలని మా కోరిక. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నాను? నేనైతే మరి యువక నాయకుడు ఈయన వస్తే బాగుంటుంది అనుకుంటున్నానండి. నేను మన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను, నా అభిప్రాయం. ఎందుకంటే ఒక తరంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు, అలాగే మరి ఈయన మన జగన్ గారు చేశారు, అలాగే ఇప్పుడు మనకైతే కొత్తగా వచ్చిన మన పవన్ కళ్యాణ్ కూడా ఒక అవకాశం ఇవ్వాలని నేను కొద్దిగా అభిప్రాయిస్తున్నానండి. అలాగే జనాలు కూడా కొద్దిగా దీనికి ఇచ్చేయాలని నేను చేస్తున్నాను. అలాగని చెప్పి రాజకీయాలతో పని లేదు, ఎవరు వచ్చినా ఒకటే మాకు, ఓ మంచి వ్యక్తి రావాలి. అది చెప్పండి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? అంటే పేదలపాటి పెన్నిదిగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు పేదల్ని, అట్టడుగు వర్గాలని, పేదల్ని, మధ్యతరగతి కుటుంబాలని చాలా ఆదుకోవడం జరిగింది. మరి అటువంటి ముఖ్యమంత్రి అయితే కావాలని చెప్పి
మరి విద్యార్థుల కాడి నుంచి మహిళలు కానీ మరి అలాగే మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, అందరూ కూడా ముక్తకంఠంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రజలు ఆ భావంతో ఉన్నారు. నెక్స్ట్ ఈ జగన్మోహన్ రెడ్డి ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయటం గురించి ఈ రోడ్ల విషయంలో కొద్దిగా అశ్రద్ధగా కొద్దిగా వెనుకంజలో ఉండి వేయలేకపోవడం చాలా బ్యాడ్గా ఉంది. మరి ఆ రోడ్లు కూడా రాష్ట్రం మొత్తం గ్రామాల్లో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి అన్నీ కూడా మరి చాలా దెబ్బతిని ఆ రోడ్ల వలన జనం ప్రయాణికులు చాలామంది ప్రమాదాలు జరిగి పడిపోవడం, కాళ్ళు చేతులు విరిగిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. మరి అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకా పారదర్శకంగా వైద్య సేవలు డాక్టర్లు అందించాలని చెప్పి కోరుకుంటున్నాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? నా అభిప్రాయం చంద్రబాబు నాయుడు అయితే ఎన్నికేమో ఉంటున్నాను నేను. ఎందుకని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారు? పరిపాలన బాగుంటుందని. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? జనసేన టీడీపీ పొత్తు బలపడుతుంది. ఈ 4.5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ లేదు. ఒక రోడ్డు కానీ, ఒక వ్యవస్థ కానీ, ఒక ఈ అమరావతి రాజధాని కానీ ఇప్పటివరకు ఏది లేదు. దానివల్ల ప్రజల నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి. చాలా ఉద్యోగస్తులు లేవు, ఉద్యోగాలు కూడా డే టు డబ్బులు కూడా వచ్చాయి కాదు. అంటే సచివాలయ వ్యవస్థ ద్వారా లక్షల ఉద్యోగాలు తీసామని చెప్తున్నారు. లక్షల ఉద్యోగాలు తెస్తే ఇప్పుడు వాళ్ళకి జాబ్ కార్డు ఇవ్వండి, వాళ్ళకి జాబ్ పర్మనెంట్ కార్డు ఉంది కదా, కార్డు జాబ్ అంటే వాళ్ళకి పింఛి ఇది పిఎఫ్ పిఎస్సి కట్ అవుతాయి. వాళ్ళకి ఉంది, అవి లేవు కదా, టెంపరీ జాబులు అవి. వాలంటీర్లు ఉన్నారు. వారంటీ వ్యవస్థ ఏమైంది? వారంటీలు వచ్చేటప్పటికి మన బయోడేటా తీసుకున్నారు. దాంట్లో తీసుకునేటప్పటికి ఏమవుతుంది? అది మన బయోడేటా గవర్నమెంట్కి అంత అవసరం లేదు. గవర్నమెంట్ దగ్గర ఉంటుంది అతను, మళ్ళీ వీళ్ళ దగ్గర మన దగ్గర తీసుకుంటాం. అంటే ఈ తెలుగుదేశం సభ్యుడా లేకపోతే కాంగ్రెస్ సభ్యుడా అనే ఆధారాల్లో తీసుకున్నారు మన దగ్గర. అంటే కుటుంబంలో ఎంతమంది ఉంటున్నారు, వాళ్ళకి ఏమేమి అవసరం అనేది అని డేటా సేకరించడానికి తప్పండి. అది ఏం అవసరం? గతంలో ప్రభుత్వం చేసింది కదా, అవసరం డేటా మన ప్రతి డేటా ఉంది. వాటర్ కార్డు ఉంది, వాటర్ కార్డులో లేదా? మన డేటా వాటర్ కార్డులో లేదా? వాటర్ కార్డు లేకపోతే ఓటేస్తాను వెళ్ళి, వాటర్ కార్డు ఆధారం లేదు ఆడికి గవర్నమెంట్కి. మన డేటా తీసుకున్నాడు ఏం చేస్తాను? ఎక్కడికి వెళ్తుంది ఈ డేటా అంతా? ఏ సమస్యకి వెళ్తుంది డేటా చెప్పానండి. మన ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి, మొత్తం ఎడ్యుకేట్ పర్పసే. ఒక ఓటు వచ్చిందా వైఎస్ఆర్కి? ఒకటి లేదు. అలాగే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. జనసేన పొత్తు వల్ల టీడీపీ పొత్తు ఏర్పడుతుంది. జగన్ ఒంటరిగా ఎదుర్కోలేకే టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుందని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు సిపిఎం ఎన్ని కలుపుకుని వెళ్ళారు పార్టీ. పొత్తు వల్ల దానికి ఏదో ఒంటరిగా వచ్చేటప్పుడు కాంగ్రెస్ వాళ్ళు గెంటెత్తం, సోనియా గాంధీ గెంటెత్తం వల్ల ఏ పొత్తు లేకుండా చేశాడు. ఇలా పాదయాత్ర 5 సంవత్సరాలు చేసినప్పుడు ఎవరు ఏ పోలీసు యాక్షన్ పెట్టాల. ప్రతి మానవుడు కూడా రోడ్డు ఎక్కారనుకోండి, రోడ్డు మీద ఏదో కేసు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేస్తాం, జైల్లో పడేస్తాం. ఈ ప్రభుత్వం గురించి మాట్లాడకూడదు. ఒక ఆదన సీఎం గారు ఉన్నారనుకోండి, రోడ్ షో వెళ్తా, రోడ్ షో వెళ్తా బార్గెట్లు, లేకపోతే ఆయన ఏ రోడ్డుకి వెళ్తే ఆ రోడ్లు బార్గెట్లు, షాపులు మూసేయాలి. గతంలో ఎప్పుడో జరిగిందంటే నాకు 30-40 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఎప్పుడు వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని ఎడ్యుకేషన్ పర్పస్ చూస్తున్నారు, ఏడు చూస్తున్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రతి పేదవాడు సంతోషంతో ఉంటున్నాడు, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయని అంటున్నారు. ఓకే, సంతోషపడుతుందండి. ఒక మందుకాయ తాగినోడు ఎదవలో చెప్తాం, ఒక మందుకాయ తాగితే రోజుకి 200 అవుతాడు. ఈ వరకు మందుకాయ తాగితే ప్రభుత్వం 60 రూపాయలు, సంవత్సరానికి 15,000. ఈడు తాగితే ₹1,00,000 అవుతుంది. సంవత్సరం ₹1,00,000 అవుతుంది. ఎక్కడ తెచ్చేస్తాడో ఈడే 10 మందికి కడతాడు. ఒక ఇంటోడు ఒక కరెంట్ బిల్లు ఉంది, ₹160 వచ్చింది. ఇప్పుడు ₹1000 వచ్చింది. ఆడి పని ఆడగట్టుకున్నాడు. ఒక మంచిని తెచ్చుకున్నాడు, ₹140 ఉంది, ₹120 ఉంది. ఎక్కడ కడతాడు? ఈ డబ్బు అంతా అదే.